वज़ीर आला रेवंत रेड्डी ने तलबा और वालिदैन को यकीन दिलाया कि रियासती हुकूमत फ़ी रीइंबर्समेंट के बकायाजात को जल्द ही अदा करेगी और इस तालीमी साल से फ़ी रीइंबर्समेंट की बर वक्त अदायगी को यकीनी बनाएगी। हफ्ते को JNTU हैदराबाद कैंपस में मुनक़िदा तेलंगाना में क्वालिटी इंजीनियरिंग एजुकेशन पर एक इंटरैक्टिव प्रोग्राम से खिताब करते हुए रेवंत रेड्डी ने फ़ी रीइंबर्समेंट से मुताल्लिक़ ख़दशात को दूर किया। उन्होंने कहा कि फ़ी रीइंबर्समेंट के बकायाजात मुख्तलिफ वजूहात की वजह से जमा हो गए हैं। वज़ीर सनत D श्रीधर बाबू को इन बकायाजात को अदा करने की जिम्मेदारी सौंपी गई है। रेवंत रेड्डी ने कहा कि उन्होंने इस बात पर जोर दिया कि फ़ंड जारी करने के बारे में वालिदैन को फ़िक्रमंद होने की ज़रूरत नहीं है, क्योंकि हुकूमत बर वक्त अदायगियों को यकीनी बनाने के लिए तमाम तर कोशिशें करेगी। 4 కావచ్చు, గ్రూప్ 3 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 1 కావచ్చు, ఆర్ అదర్ డిఎస్సి కావచ్చు, పారామెడికల్ కావచ్చు, గురుకుల్ కావచ్చు, లేదా పోలీస్ దాంట్లో ఎప్పుడు ఉద్యోగ నోటిఫికేషన్లు వస్తాయో ఎప్పుడు నియామకాలు జరుగుతాయో తెలియదు. ఎవ్రీ ఇయర్ మార్చి 31 లోపల అన్ని శాఖలలో ఉండే ఖాళీలను తెప్పించి జూన్ 2 లోపల నోటిఫికేషన్లు ఇచ్చి డిసెంబర్ 9 లోపల సంవత్సరం నుండి ఖాళీలను అన్ని భర్తీ చేయడానికి జాబ్ క్యాలెండర్ని తీసుకొస్తున్నాం. దాని చట్టబద్ధత చేస్తున్నాం. ఎవ్రీ ఇయర్ ఎందుకు మీకు యూపీఎస్సీ రిజల్ట్స్ వస్తాయి, ఐఏఎస్ ఐపీఎస్ ఐఎఫ్ఎస్ ఐఆర్ఎస్ ఏవైతే సివిల్ సర్వెంట్స్ ఉద్యోగాలు ఉన్నాయో అన్ని ఖాళీలు ప్రతి సంవత్సరం క్రమ పద్ధతిలో తెప్పించి క్రోడీకరించి క్యాలెండర్ డేట్స్ ప్రకారం ఆటోమేటిక్గా పరీక్షలు నిర్వహించేటట్టు ఉద్యోగాలు ఇచ్చే ఒక సిస్టమ్ డెవలప్ అయింది యూపీఎస్సీ. నేనే స్వయంగా యూపీఎస్సీ చైర్మన్ దగ్గర పోయి 4 గంటలు కూర్చొని మా అధికారులను తీసుకెళ్ళి కూర్చొని మీరు ఎక్కడ కూడా చిన్న ఆరోపణ లేకుండా ప్రతి సంవత్సరం ఏ విధంగా మీరు పరీక్షలు నిర్వహిస్తున్నారు, ఇన్ని లక్షలాది మందితో పరీక్షలు చేసినా కూడా మీకు ఎందుకు ఎలాంటి ఆరోపణలు లేకుండా ప్రతి సంవత్సరం మీరు పరీక్షలు నిర్వహించగలుగుతున్నారంటే వాళ్ళు క్లియర్గా అటానమస్గా వాళ్ళు పనిచేస్తున్నారు, పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ లేకుండా. చిన్న ఆ ఉద్యోగిలో డెప్యుటేషన్ మీద తీసుకునే ఉద్యోగి మీద చిన్న అనుమానం వచ్చినా నెక్స్ట్ మినిట్ దే ఆర్ సరెండరింగ్ దట్ ఎంప్లాయ్. కానీ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో లక్షలాది ఉద్యోగాలు ఇచ్చే పబ్లిక్ సర్వీస్ కమిషన్లో మొత్తం అవుట్సోర్సింగ్ వాళ్ళని తీసుకొచ్చి పెట్టారు. వాడికే ఉద్యోగం లేక అవుట్సోర్సింగ్ వస్తే వాడు గ్రూప్ 1 ఉద్యోగాలను నియమించే బాధ్యత వాడి కంప్యూటర్స్ మొత్తం అంతా వాడికి అప్పచెప్తే వాళ్ళు ఏం చేస్తారు, ఎట్లా చేస్తారు?